ఈరోజు మా ఇంట్లో తోటకూర పప్పు. మేమేంటంటే తోటకూర చాలా హైట్ పెరిగేంత వరకు వెయిట్ చేయకుండా ఒక 2 ఫీట్ మ్యాక్స్ ఒక 3 ఫీట్ వచ్చినప్పుడు దాని మొదలు నుండి మొత్తం కాడలతో సహా కట్ చేస్తున్నాము. ఎందుకంటే మాకు స్పేస్ ఇక్కడ తక్కువగా ఉంటుంది మా బ్యాక్ యార్డ్లో, కాబట్టి అన్ని రేస్డ్ బెడ్స్లోనే పెట్టాం కాబట్టి అది బాగా పెరిగేంత వరకు ఉంచితే మన హైట్ అవుతుంది. అండ్ అది ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసుకొని మిగతా మొక్కల్ని ఎక్కువగా పెరగవు కదా వాటి నీడకి. సో అందుకనేసి ఏంటంటే మేము చిన్నగా ఉన్నప్పుడే పప్పులో పెట్టుకునే మందం అవుతుంది తోటకూర అంటే వాటి కాడలతో సహా కట్ చేస్తున్నాము. మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఒక 1-2 వీక్స్లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది పెరగడం. సో అలా మనం మళ్ళీ పప్పులోకి వేసుకోవచ్చు. ఫ్రై చేసుకునే అంత రాదు, కానీ ఏదో ఒక విధంగా మనము ఆకుకూరలు తినడం బెస్ట్ కదా. సో అలా మేము పప్పులో వేసుకుంటున్నాం రెగ్యులర్గా. సో ఇదన్నమాట టిప్. మీరు బాగా పెరిగేంత వరకు ఉంచుతారా, లేకపోతే స్టార్టింగ్లోనే కట్ చేస్తారా అనేది షేర్ చేయండి. ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ చాలా పెరిగేంత వరకు వెయిట్ చేసాము. అప్పుడు ఏంటంటే దానికి ఎక్కువగా సీడ్స్ వచ్చేసి ఆకంతా కూడా ముదిరిపోయి అలా చాలా వేస్ట్ అయిపోయింది. సో అందుకనే ఈసారి చాలా ఫ్రెష్గా లేతగా ఉంటుంది చిన్నగా ఉన్నప్పుడే. సో అలా మేము